దేవుడు ఉంటే కనిపించాలి కదా. దేవుడు అనబడేవాడు లేడు, అందుకే ఆయన కనిపించట్లేదు అని చాలామంది వాదిస్తూ ఉంటాం. ఒకవేళ దేవుడు ఉంటే కనిపించాలి అని చాలామంది వాదన చేస్తూ ఉంటారు. దేవుడు కనిపించాలి అన్న విషయం చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక తండ్రి తన కొడుకుని పిలిచి, ఒరే నాయనా, తాతగారు ఉండేవారు, మా నాన్నగారు చాలా మంచి వ్యక్తిరా, మంచి పేరున్న వ్యక్తి ఆయన, కాబట్టి నువ్వు కూడా అటువంటి పేరుతో నువ్వు జీవించాలరా అంటే ఆ కొడుకు అన్నాడు, తాతగారు ఉన్నారా, ఉంటే ఇప్పుడు కనిపించరేంటి అని అడిగారు. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, ఒకప్పుడు ఉండేవారురా, ఇప్పుడు లేరు, మరణించారు, అందుకే కనిపించట్లేదు అని. అప్పుడు ఆ మనవడు అన్నాడు, అలా ఎలాగా, ఇప్పుడు నువ్వున్నావు, నేను కూడా ఉన్నాను, మరి తాతగారు కూడా ఉండాలి కదా అంటే, ఉండేవారురా కానీ ఆయన మరణించారు, అందుకు కనిపించట్లేదు అని. అంటే దీని అర్థం ఏమిటంటే, మన కళ్ళ ముందు కనిపించే మనిషిని, మనతో నడియాడిన మనిషిని కనిపించకుండా చేసేది మరణం. మరణం కనిపించే మనిషిని కనిపించకుండా చేస్తుంది. మరలా చెప్తున్నాను, మరణం కనిపించే మనిషిని కనిపించకుండా చేసేంత బలమైంది. ఆ మరణానికి కారణమైన పాపం మనిషికి దేవుడిని కనిపించకుండా చేస్తోంది. ఆ పాపం మనిషికిని దేవుడికి మధ్య దూరాన్ని పెంచింది. నువ్వు ఎప్పుడైతే ఆ పాపాన్ని తీసివేసుకుంటావో, క్రీస్తేసు రక్తములో శుద్ధీకరించుకుంటావో, అప్పుడు తెలుస్తుంది దేవుడు ఉన్నాడు అని. ఒకానొక రోజున ఆయన్ని ముఖాముఖిగా చూస్తామన్న ఒక బలమైన విశ్వాసం కూడా నీలో కలుగుతుంది. నీలో పాపం ఉన్నది కాబట్టి, మానవాళిలో పాపం ఉన్నది కాబట్టి మానవాళికి దేవుడు కనిపించకుండా ఉన్నాడు. మరణం కనిపించే మనిషిని కనిపించకుండా చేస్తుంది. ఆ మరణానికి కారణమైన పాపం మనిషికి దేవుని కనిపించకుండా చేస్తూ ఉంది. కాబట్టి పాపాత్ముడైన మనిషి దేవుణ్ణి చూడడం అసాధ్యం. పాపములు తీసుకొని పాపము లేనివాడిగా దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయనలాగా జీవించడానికి ప్రయత్నించిన వాడికి హృదయములో అంగీకారం పడుతుంది దేవుడు ఉన్నాడు అని. తర్వాత ఒక విశ్వాసం ఏర్పడుతుంది, దేవుని ఒక రోజున ముఖాముఖిగా చూస్తామని. కాబట్టి కనిపించే మనిషిని కనిపించకుండా చేసేది మరణం. ఆ మరణానికి కారణమైన పాపం మనిషికి దేవుణ్ణి కనిపించకుండా చేస్తా